గ్రహించి యాక్సిడెంట్ జరగబోతుందని ముందే ఊహించి చైన్ లాగి రైలు ఆపిన ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. బ్రిటిష్ కాలంలో భారత్ లో ఓ రైలు వెళ్తుంది. అందులో చాలా మంది బ్రిటిషర్స్ ఉన్నారు. వారితో పాటు ఓ భారతీయుడు కూడా కూర్చొని ప్రయాణిస్తున్నాడు. నల్లటి చర్మరంగు కలిగి సన్నగా ఉన్న ఆ వ్యక్తి తెల్లటి దుస్తులు ధరించి ఉన్నాడు. అతడిని చూసిన బ్రిటిషర్స్ అతడో తెలివి తక్కువ వాడని, నిరక్షరాస్యుడని, ఒక భారతీయుడిని తమతో పాటు రైల్లో ప్రయాణించడానికి ఎందుకు అనుమతించారని యాజమాన్యాన్ని తిట్టారు. కానీ ఆ వ్యక్తి అవేవి పట్టించుకోలేదు. కానీ ఉన్నట్టు ఉండి లేచి నిలబడి ట్రైన్ చైన్ లాగాడు. వేగంగా వెళుతున్న రైలు కొద్దిసేపట్లోనే ఆగింది. అందరూ అతడిని తిట్టారు. ట్రైన్ గార్డ్ అక్కడికి వచ్చి చైన్ లాగింది ఎవరు అని ప్రశ్నించగా నేనే అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు. అప్పుడు గార్డ్ చైన్ ఎందుకు లాగావని కోపంగా అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి కొద్ది దూరంలో రైలు పట్టాలు విరిగిపోయాయని ఆ వ్యక్తి చెప్పాడు. నీకెలా తెలుసు అని గార్డ్ మళ్లీ ప్రశ్నించగా అప్పుడు ఆ వ్యక్తి రైలు సాధారణ వేగంలో వచ్చిన మార్పు మరియు రైలు పట్టాల శబ్దంలో వచ్చిన మార్పును బట్టి నాకు తెలిసింది అని ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో గార్డ్ కొద్ది దూరం నడిచి వెళ్లి అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రైలు పట్టాలు రెండు విరిగిపోయి ఉన్నాయి. నట్లు బోల్ట్లు దేనికవే విడిపోయి ఉన్నాయి. వెంటనే ట్రైన్ గార్డ్ తిరిగి వచ్చి ఆ వ్యక్తిని మీరు చెప్పింది నిజమే, మీ సాంకేతిక పరిజ్ఞానాన్ని చూస్తే సాధారణ వ్యక్తిలా కనిపించడం లేదు, దయచేసి ఎవరు మీరు చెప్పండి అని రైల్ గార్డ్ అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి నేను భారతీయ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యని అని మర్యాదగా జవాబిచ్చాడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గౌరవార్థం ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 15. ఆ రోజున భారత్ లో ఇంజనీర్ల దినోత్సవముగా జరుపుతారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి